నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ వృద్ధమైన భావమరదల ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 37. ఏమిట్రా అప్పుడే వరుసలు కలుపుతున్నావు? ఏంటి సంగతి? కనుబొమ్మలు ఎగరవేశాడు శార్దు. జాను నీకు మరదలైతే నాకు సిస్టరేగా. ఇంతకు తమరి పెళ్ళెప్పుడు? నన్ను పిలుస్తావా, లేదంటే మీ తాగుబోతు బ్యాండ్ మేళంతోనే ఫ్రెండ్స్ అని సరిపెట్టుకుంటావా? ఎందుకంటే మీ బ్యాచ్లో నేను లేను కదా. పెదవి విరిచి అతని మీద కినుకు వహించాడు అజయ్. చేసుకుంటేగా నువ్వు తనకి సిస్టర్ అని పిలవడానికి. విరక్తిగా నవ్వాడు శార్దు. అదేమిట్రా అలా మాట్లాడుతున్నావు? సన్యసించిన వాణిలా. అయినా నీకు నీ మరదలు అంటే ఇష్టం లేదా? ఆరా తీశాడు. ఇష్టమే ఒకప్పుడు, పెదవి విరుపుతో అన్న అతడు సిగరెట్ తీసి వెలిగించాడు. అంటే ఇప్పుడు ఇష్టం లేదా? అనుమానంతో కనుబొమ్మలు ముడివేశాడు అజయ్. అవును కాదు అని చెప్పకుండా శార్దు తన తలని అడ్డదిడ్డంగా తిప్పాడు. తల అలా తిప్పితే ఏంటి అర్థం? అదోలా అతన్ని చూసిన అజయ్, ఏమోరో శార్దు, నీ వాలకం చూస్తుంటే నాకంతా అయోమయంగా ఉంది. బుర్ర గోక్కున్నాడు. ఇంతకీ నీ మరదలకి నువ్వంటే ఇష్టం ఉందా లేదా? కొంపదీసి నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పేసిందా? తనను మర్చిపోవడానికి నువ్వు ఇలా తాగుడు మొదలుపెట్టావా? తన మనసులో ఉన్న అనుమానాన్ని ఇలా ప్రశ్నల రూపంలో బయటపెట్టాడు అజయ్. శార్దు గాఢంగా ఒక నిట్టూర్పు విడిచి, ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేంత ఓపిక తీరిక రెండూ లేవు. ప్రస్తుతానికి నువ్వెలా అనుకుంటే అలా. సమయం వచ్చినప్పుడు నాకు చెప్పాలి అనిపిస్తే చెప్తాను అని తన సెల్ఫోన్కి ఛార్జ్ పెట్టి స్నానం చేయడానికని వాష్రూంలో దూరాడు. వీడి మాటల్ని బట్టి చూస్తే నాకొకటి అర్థమైంది. ఆలోచనగా అనుకున్న అతడు, వీడికి జానుకి మధ్య ఏదో జరిగింది. దాంతో వీడు బాగా హట్ అయి అప్సెట్ అయ్యాడు. అందుకే ఇలా తయారయ్యాడు. నో డౌట్ అనుకున్నాడు. టైం వచ్చినప్పుడు చెప్తానన్నాడుగా, చూద్దాం ఏం చెప్తాడో అనుకున్న అతడు కాల్ రావడంతో సెల్ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళాడు. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత చూస్తే జాను సెల్ఫోన్కి ఛార్జీ లేదు. అయ్యో, ఉదయం ఛార్జ్ పెట్టడం మర్చిపోయాను. అమ్మమ్మ కాల్ చేసి ఉంటుంది అనుకుంటూ ఛార్జ్ పెట్టింది జాను. అమ్మమ్మ చేసి ఉంటుందా? ఛార్జ్ లేక కాల్ మిస్ అయ్యానని బాధపడుతున్నావా? లేదంటే మీ బావ చేసి ఉంటాడు, అయ్యో తన కాల్ మిస్ అయ్యానని మదన పడుతున్నావా? అప్పుడే వాష్రూంలో నుండి వచ్చిన నిషిక జానును చూసి చిలిపిగా కన్ను కొట్టింది. నిన్ను అని చిరుకోపంతో ఆమె దగ్గరికి వచ్చి చెవి మెలివేసింది జాను. అబ్బా వదలవే జాను, చెవి నొప్పి పెడుతోంది. నొప్పి తెలియకపోయినా ఇలా అబద్ధం చెప్పింది నిషిక. ఆమె చెవి వదిలి నాటకీయంగా నడుముకు చేతులు పెట్టుకొని, అయితే ఇప్పుడేమిటట? కనుబొమ్మలు ఎగరవేసి ఆమెను సూటిగా చూసింది జాను. నా బావ కాల్ మిస్ అయ్యానని నేను బాధపడక నువ్వు పడతావా? బొంగమూతి పెట్టింది. అలాంటి బావ నాకొద్దే బాబు. నాకు బావ లేనందుకు నేను పిచ్చ హ్యాపీగా ఉన్నాను. నా ఇచ్చ నా రచ్చ. స్టైల్గా చేతులు కదిపిన ఆమె, ఇప్పుడు నేను ఎవరికైనా లైన్ వేసుకోవచ్చు, నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు. చిన్నప్పటి నుండి అదే ముఖాన్ని చూసి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదే ముఖంతో జీవితాంతం కాపురం చేస్తూ ఉండాలంటే నాకు బోర్ కొడుతుంది. ఈ విషయంలో నేను దేవుడికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే అంది. నిషిక ఇలా అనేసరికి జాను సాడ్గా ముఖం పెట్టింది. అయ్యో జాను, నువ్వలా విచారంగా ముఖం పెట్టకు. నాకు బాధేస్తుంది. ఎవరి అభిప్రాయాలు వారివి కదా. నా అభిప్రాయాన్ని నేను చెప్పాను, నువ్వు లైట్ తీసుకో. జస్ట్ కిడ్డింగ్ యార్ అని జానును నవ్వించడం కోసం చెక్కిలి గింతలు పెట్టింది. కితకితలు పుట్టి గలగలమని నవ్వుతున్న జానుతో పాటుగా నిషిక నవ్వింది. ఏమిట్రా నవ్వులు వీధి చివరి వరకు వినిపిస్తున్నాయి అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది గౌతమి. ఆమె రావడంతో ఇద్దరు నవ్వడం ఆపేశారు. మంచం మీద గుట్టగా పడి ఉన్న క్యారీ బ్యాగులను చూసి, అబ్బో ఈరోజు చాలా షాపింగ్ చేసినట్టున్నారు అంది గౌతమి. చాలా కాదు ఆంటీ, షాపింగ్ మాల్ మొత్తం కొనేసింది నిషి. ఆమె మీద కంప్లైంట్ చేసింది జాను. ఏమేం కొన్నారు? ఏది నన్ను చూడని అని మంచానికి ఒకవైపు కూర్చుంది గౌతమి. నిషిక క్యారీ బ్యాగులో నుండి చీరను తీసి తన భుజం మీద వేసుకొని, టటటాయ్ ఎలా ఉంది మమ్మీ అని తన తల్లికి చూపించింది.
వావ్! నిషి నువ్వు చీర కొన్నావా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సుమా. నువ్వేంటి చీర కొనడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. జాను నన్ను కొంచెం గిల్లమ్మా. నిజమో కాదో తేల్చుకుంటాను. తన మాటల్లో బోలెడంత ఆశ్చర్యం కనబరిచింది ఆమె. అమ్మా ఇది మరీ టూ మచ్ అని సిగ్గుపడింది నిషిక. అవును టూ మచ్చే. నీకెన్నిసార్లు చీర కొని పెడతానంటే నా మాట విన్నావా నువ్వు? అబ్బా చీరనా మమ్మీ బోర్ అని వికారంగా ముఖం పెట్టేదానివి. అలాంటిది ఇప్పుడు కొన్నావు అంటే ఆశ్చర్యమే కదా. తన చక్రాల్లాంటి కళ్ళను గుండ్రంగా తిప్పుతూ బుగ్గలు నొక్కుకుంది ఆమె. రమ్య పెళ్ళికి జాను చీర కట్టుకుంటాను అంది. అది చీర కట్టుకొని నేను డ్రెస్ వేసుకుంటే ఏం బాగుంటుంది మమ్మీ, అందుకే నేను కొన్నాను. పైగా నువ్వేమంటావు? జాను చూడు చక్కగా చీరలో సాంప్రదాయంగా ఉంది. నువ్వు చూడు ఎలా ఉన్నావని నా నెత్తిన ముట్టకాయ వేస్తావు. అందుకే ఈసారి దానికి కాంపిటీషన్గా నేను కూడా చీర కట్టుకోవాలి అనుకున్నాను. కొనేశాను. చూడు నువ్వు రేపొద్దున చీరలో నన్ను చూసి జాను కన్నా నేనే బాగున్నాను అంటావు. జాను వైపు చూసి కొంటెగా కన్ను గీటింది. జాను గౌతమి ఇద్దరూ ముఖాముఖాలు చూసుకొని ముసిముసిగా నవ్వుకున్నారు. ఇంతకీ బిల్లు ఎంత చేశావు? నిస్సి కొన్న వస్తువుల వైపు చూసేసరికి ఆమె గుండె గుబగుబలాడింది. ఇదిగో బిల్లు అని ఆ బిల్లుని ఆమె చేతిలో పెట్టింది నిషిక. బిల్లు చూసి గుడ్లు తేలేసింది గౌతమి. అనుకున్నా నా నెల సంపాదన మొత్తం తగిలేసి ఉంటావని. పోనీలే తగిలేస్తే తగిలేసావు. చీర కొని మంచి పని చేసావు. కానీ నువ్వు కొన్న వాటిల్లో పింక్ ట్యాక్స్ కట్టినవే ఎక్కువ అంది. పింక్ ట్యాక్సీనా? నేనెప్పుడు వినలేదు ఆంటీ. విస్తుపోయి నోరెళ్ళబెట్టింది జాను. అవును జాను, నీలాగే చాలామందికి దీని గురించి విని ఉండరు. మనం నిన్నటి ఇంటి పన్ను, ఆదాయం పన్ను, రోడ్డు పన్ను కట్టినట్టుగానే పింక్ పన్ను కూడా కడుతున్నాం. అది కూడా మన పర్సులో నుంచి మనకు తెలియకుండానే విచారంగా అన్నది గౌతమి. నాకు కొన్ని పన్నులు తెలుసు, ఇంకా జీఎస్టీ తెలుసు, కానీ ఈ పింక్ ట్యాక్స్ గురించి నాకు తెలియదు. నేనెప్పుడు వినలేదు కూడా. దీని గురించి మీరు ఎక్కడ విన్నారు? మీకు ఎలా తెలిసింది? నిజంగా మనం ఈ పన్ను కడుతున్నామా? ఆశ్చర్యపోయింది జాను. చెప్పాను కదా జాను, మనకు తెలియకుండానే మనం ఈ పన్ను కడుతున్నామని. ఇక నాకెలా తెలిసింది అంటావా? ఈ మధ్య దీనికి సంబంధించిన వార్త పేపర్లో చదివాను. అది చదివినప్పటి నుండి నిజమా కాదా అని షాపింగ్ చేసినప్పుడల్లా గమనించడం మొదలుపెట్టాను. నిజమే అని తెలిసింది. ఆ ఆర్టికల్ నువ్వు కూడా చదువు, నీకు తెలుస్తుంది అని తను పేపర్లో వచ్చిన ఆర్టికల్ని ఫోటో తీసుకొని సేవ్ చేసుకున్న దాన్ని జాను వాట్సాప్కి ఫార్వర్డ్ చేసింది. నిషి నువ్వు కొన్న వస్తువులన్నీ మంచంపై నుండి తీసి కబోర్డ్లో సర్దిపెట్టు. ఇంకా ఎక్కడ పడితే అక్కడ పడేయకు. ఆ తర్వాత మీ ఇద్దరు కలిసి డిన్నర్ చేయడానికి రండి. ఈలోపు నేను తినడానికి అన్నీ పెడుతూ ఉంటాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది గౌతమి. ఆంటీకి చెప్పింది నిజమా కాదా అని చెక్ చేయడానికి వాట్సాప్ ఓపెన్ చేసి ఆర్టికల్ చదవడం మొదలుపెట్టింది జాను. అందులో ఇలా ఉంది. పింక్ ట్యాక్స్ ఇది ప్రభుత్వం వసూలు చేసే ఏ ట్యాక్స్ కేటగిరీలోకి రాదు. కానీ మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మరియు ప్యాకేజ్ చేసిన ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది కేవలం స్త్రీలు కొనుగోలు చేసే వస్తువులకు, ఇంకా వాళ్ళు పొందే సేవలకు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. ఇలా చెల్లించాల్సి రావడం వివక్ష అంటారు మహిళావాదులు. ఇదేదో ఊహాతీతంగా చెప్పిన విషయం కాదు. కొన్నేళ్ల క్రితం అధ్యయనం చేసి చెప్పిన విషయం. భారతదేశంతో సహా ప్రపంచ దేశాలలో మహిళలందరూ తమకు తెలియకుండానే ఈ పన్నును చెల్లిస్తున్నారని తెలిసింది అని చదివి నివ్వెరపోయింది జాను. ఈ విషయాలన్నీ నేను పేపర్లో చదివాను. ఇలాంటి ఒక పన్ను ఉందని తెలిసి ఆశ్చర్యపోయాను. ఈ విషయాన్ని నా వ్యూవర్స్కి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రాశాను. ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను. మీ రచయిత. జాను తనలో తాను కాకుండా బయటకి చదవడంతో నిష్క కూడా విన్నది. అయ్యో ఈ విషయం మమ్మీ నాకు ముందుగా చెప్పి ఉంటే బాగుండేది. ఈరోజు నేను కొన్న వాటిలో చాలా వరకు పింక్ ఉత్పత్తులు ఉన్నాయి. బాధతో వాపోయిన నిష్క. ముఖ్యంగా ఇన్నర్ వేర్స్. నాకు తెలియకుండానే భారీగా ఈ పన్ను చెల్లించాను. ఇక మీదటైనా జాగ్రత్త పడాలి. అవసరం ఉంటే తప్ప గులాబీ రంగు వస్తువులను కొనకూడదు అంది. గుడ్ డెసిషన్ తీసుకున్నావు నిషి అని అప్రిషియేట్ చేస్తూ భుజం తట్టింది జాను. అయినా నిషి మనం పాశ్చాత్య పొగడలకు అలవాటు పడి అమ్మాయి అంటే పింక్ అని, అబ్బాయి అంటే బ్లూ అని ఫిక్స్ అయిపోయి దానికి అనుగుణంగా వస్తువులను కొనుగోలు చేస్తున్నాం. ఇది విచారించదగ్గ విషయం అంది జాను. నువ్వన్నది నిజమే జాను అని తెగ ఫీల్ అయిపోయిన నిషిక. ఇప్పటికే బాగా లేట్ అయింది. పద డిన్నర్ చేద్దాం. ఇంకా లేట్ అయితే అమ్మ తిడుతుంది. భోజనానికి లేవదీసింది నిషి.
జాను డిన్నర్ చేస్తూ ఉండగా ఆమె సెల్ ఫోన్ రింగ్ అయింది. కానీ అది మ్యూట్లో ఉండడం వల్ల ఆమెకు వినిపించలేదు. షిట్, ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. పైగా నేను అంటే బోలెడు ప్రేమ ఉందని బిల్డప్ ఇస్తుంది. ఇదేనా ప్రేమంటే? చిరుకోపంతో అనుకున్న అతడు నిన్న అనగా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. ఇంతవరకు ఒక్క కాల్ కూడా చేయలేదు. నేను చేస్తే కాల్ రిసీవ్ చేసుకోదు. శారదు కంటిన్యూగా కాల్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో అసహనానికి గురయ్యాడు. తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ని విసురుగా మంచం మీద పడేశాడు. తన గదిలోనే అటు ఇటు పచార్లు చేశాడు. అతనికి సహనం తక్కువ, ఆవేశం ఎక్కువ. ఇంకా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం అసలు రాదు. అతడు జానుని తప్పుపడుతున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే నిన్న రాత్రి జాను తనకు ఫోన్ చేసిందని, దాన్ని జాస్మిన్ లిఫ్ట్ చేసి ఆమెతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందని, కానీ ఆ విషయం తనకు చెప్పలేదని. మరి ఈ విషయం శారదుకు తెలిస్తే అతడు జాస్మిన్ని మందలిస్తాడా? అతని రియాక్షన్ ఏంటి? అది కూల్గా ఉంటుందా, వైల్డ్గా ఉంటుందా? తదుపరి భాగంలో తెలుసుకుందాం. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.